మహేష్ బాబుకి ఈడీ నోటీసులు గాని, అదే విధంగా శ్రీలీల, అల్లు అర్జున్ మీద కూడా ఇంకా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసేశారు. అవును. సో, అసలు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మీద ఎక్కువ జరుగుతున్నాయి కదా! సో, అవును. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కరెక్ట్. వాళ్ళు ప్రమోషన్స్ జేయడం గాని, ఇట్లా క్యాష్ లిక్విడ్ పరంగా తీసుకోవడం గాని, ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని చేస్తే మంచిగుంటది. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు పేరుతో వాళ్ళు వెనక డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, వాళ్ళు ఒక 100,00,00,000 వరకు స్కామ్ చేయడము. ఇప్పుడు ఇదంతా చెడ్డ పేరు ఫస్ట్ బయటకొచ్చేది మహేష్ బాబు పేరు. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి. అలా మహేష్ బాబు అంటే ఇకపై వచ్చే సెలబ్రిటీస్ అయినా సరే ముందు వెనక ఏందని ఆలోచించుకొని దీని వెనక లోతుపాతులు తెలుసుకొని వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ సినిమాల్లో వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అవును. ఈ 2, 3 కోట్ల కోసం ఈ విధంగా ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటారు. అంటే తెలిసైతే చేయకుని ఉంటాడు మహేష్ బాబు వరకైతే పక్కా అయితే తెలిసైతే చేయకుని ఉంటారు. కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది ప్రతి ఒక్క మన ఆ, సినిమా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుసుకొని చేస్తే వాళ్ళకంటూ స్టార్డమ్ ఉంటుంది. ఈ 2, 3 కోట్లకు కూడా వాళ్ళు కకృతి పడతారని కాకుండా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి డెవలపర్స్ వాళ్ళకైనా కానీ దీని వెనక ఉండే వాళ్ళకి కొంచెం హైగా పాపులారిటీ పెరుగుతుంది కదా అనేసి. అల్లు అర్జున్ మీద ఆల్రెడీ ఆయన బెయిల్ మీదే బయట ఉన్నాడు. అవునవును. ఇప్పుడు ఆ సంజయ్ దత్ ఇష్యూ. అవునవును. మరి ఇప్పుడు ఇంకో కేసు జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? చూడాలన్న అది ఈ రోజే కదా బయటపడింది. అది చూడాలి. అదే ఇంకా తెలుసుకొని చేస్తేనే ఏదైనా మంచిగా ఉంటుంది అన్న. తెలియకుండా చేస్తే అది జనాల పైన ప్రభావం పడడం కానీ గలీజ్గా అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్డమ్ పోయేదైతే కన్ఫర్మ్ ఉంటది. తెలుసుకొని చేస్తే బాగుంటది. ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పు కాదండి. అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళను హీరోలను కానీ సెలబ్రిటీస్ కోసం ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేర్ల మీద ఇది బాగా వెళ్ళిపోతాయని చెప్పేసి తీసేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఒక ఎకరా భూమి తీసుకోండి, ఒక ఎకరంలో ఇది మీకు ఇంత వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టండి అని చెప్పి చాలా మంది డబుల్ గేమ్ ఆడేసేసి కొన్ని కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్న తర్వాత అది ఎత్తేస్తున్నారు కంపెనీని. ఐ మీన్ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధించింది కానీ తీసేస్తున్నారు. దీనిపైన ఎలా చూడాలంటే సెలబ్రిటీస్ అనేది మామూలే కామన్. తన అభిమానులు అయినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఓ మన మహేష్ బాబే కదా, మన శ్రీలీలే కదా, మన అల్లు అర్జునే కదా తీసిందని చెప్పేసి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎవరు కస్టమర్స్. సో ఇక్కడ ఎలా చూడాలంటే మనం కూడా కొంత జాగ్రత్త వహించాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, వాటిపైన ఉన్నటువంటి ఏంటి అని వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. సెలబ్రిటీస్ కామన్ అండి. ఇప్పుడు ఏముంది, సెలబ్రిటీస్ 1 కోటో 2 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పలానా స్టైల్లో పలానా రూపంలో తీయండి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇస్తారు. సో ఇక్కడ కస్టమర్లు కూడా గమనించాలి. అంటే అది నిజమైందా కాదని తెలుసుకొని అవును, బాగుంటుందని అంటారు. 100%. ఎలా అంటే అన్న ఒకటేనా రియల్ ఎస్టేట్ కాదు, ఏ కంపెనీ అయినా సరే, ఎలాంటి కంపెనీ అయినా సరే ముందు మనం ఏంటంటే దాని ముందు గురించి గూగుల్, ఇప్పుడు గూగుల్ తల్లి అయినా ఏదైనా సరే సెర్చ్ చేస్తే వస్తుంది బయటికి. సో అలా దాని గురించి కంపెనీ గురించి సెర్చ్ చేయాలి. ఇప్పుడు 100 కోట్లు స్కామ్ జరిగింది, 1000 కోట్లు స్కామ్ జరిగింది, 500 కోట్లు దివాలా తీసాడు అంటే ఊరికే తీసిండు. ఒక చీటీ కట్టే ఒక మామూలు వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చాలా నమ్మకంతో చాలా మందిని ఏం చేస్తున్నాడు అంటే తన వైపు తిప్పుకొని చీటీ కట్టేసుకొని చివరికి 1 కోటో 2 కోట్లు వచ్చిన తర్వాత జంపు జిలాని. సో అలా చేస్తున్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో ఒక్క నిమిషం ఉన్నా, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ లో ఏంటంటే అదే జరుగుతుంది, స్కామ్లే జరుగుతున్నాయి ఎక్కువ. మీకు 1 ఎకరా తీసుకోండి, దానిలో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇంత కట్టుకుంటే చివరికి ఏంటంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు, ఏమీ కాదు. సో అలా నాకు కూడా ఒకసారి జరిగింది కానీ నేను నష్టపోలేదు. మొత్తానికి మహేష్ బాబు తప్పు ఉందా లేదా? తప్పు అనేది లేదన్నా. ఒకటి చెప్తాను, మహేష్ బాబుని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మహేష్ బాబుని చూసి నువ్వు ఎవరికైనా ప్రేమిస్తావా? ఒకవేళ ప్రేమించావనుకో ఆ అమ్మాయి ప్రేమించాలి కదా. సో ఇక్కడ ఏంటంటే తప్పు అనేది ఎవరిది లేదన్నా, మనదే తప్పు. మనం కూడా చూసి అడుగేయాలి. ఇప్పుడు బురదలో కాలేసినంత మాత్రాన ఏదేలో ఒక అడుగు చిక్కపోయింది నడుస్తా ఉంటే ఇంకొక అడుగు చీకపోతుంది, ఇంకొక అడుగు లోతుకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ తప్పు కాదండి. సెలబ్రిటీస్ ఏంటంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం, అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే 1 కోటో 2 కోట్లు వాళ్ళు ఇస్తారు.